హాయ్ హలో నమస్తే. రతన్ టాటా నాకు సలహాలు ఇచ్చేవారు. బ్రిటన్ మాజీ పీఎం. చంద్రుడి సౌత్ పోల్ రోవర్ను దించిన చంద్రయాన్-3 సహా అనేక అంశాల వల్ల భారత్పై వెస్ట్ దృష్టికోణం మారిందని బ్రిటన్ మాజీ పీఎం డేవిడ్ క్యామరూన్ అన్నారు. జాగ్వార్ను టాటా కొనడంతో యూకేలో జపాన్ పెట్టుబడిని భారత్ దాటేసిందన్నారు. టాటా పెట్టుబడి నాకు వేకప్ కాల్. ప్రపంచ స్థాయికి భారత్ ఎకానమిక్ ఎదిగిందని, గొప్ప పనులు చేయబోతుందని గ్రహించాను. నేను పీఎంగా ఉన్నప్పుడు రతన్ టాటా నాకు సలహాదారుగా ఉండేవారు అన్నారు. పత్తి రైతులను మోసం చేస్తే చర్యలు. మంత్రి తుమ్మల. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంటలకు ప్రభుత్వమే మద్దతు ధర ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి కష్టమైన నష్టమైన ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తుందని చెప్పారు. పత్తి రైతులను మోసం చేస్తే ప్రైవేట్ వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. హైకోర్టులోనే తేల్చుకోండి సుప్రీంకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ రీషెడ్యూల్ జీవో 29 రద్దు పిటిషన్పై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. అటు ఫలితాల వెల్లడికి నవంబర్ 20కి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు ఉంటాయని హైకోర్టు వ్యాఖ్యలను కోట్ చేసింది. మీ జీవితంలో పరిచయమయ్యే ముగ్గురు వీరే. హర్ష గోయంకా. జీవన ప్రయాణంలో ఎదురయ్యే వ్యక్తుల గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. మీ జీవిత ప్రయాణంలో ఎవరిని నిందించకండి, ఎందుకంటే మంచి వ్యక్తులు మాత్రమే మీకు ఆనందాన్ని ఇస్తారు. చెడ్డ వ్యక్తులు మీకు అనుభవాన్ని ఇస్తారు. చెత్తవారు మీకు గుణపాఠం చెప్తారు. ఉత్తమమైన వారు మీకు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిపోతారు అని పోస్ట్ చేశారు. గోయంకా తెలిపిన వ్యక్తులు మీకు పరిచయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. పుతిన్ను భారత్ ఆపగలదు. బ్రిటన్ మాజీ ప్రధాని. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు మీడియేషన్ చేయగల క్రెడిబిలిటీ భారత్కు ఉందని బ్రిటన్ మాజీ పీఎం డేవిడ్ క్యామరూన్ అన్నారు. అవతలి భూభాగాన్ని ఫోర్స్తో ఆక్రమించకుండా పుతిన్ను ఆపగలదని చెప్పారు. మూడో హయాం ఆరంభంలో ఇంత ఎనర్జీతో మోదీ స్పీచ్ చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇండియా సెంచరీని తాను నమ్ముతానని, ఏదో ఒక దశలో దేశం అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుందన్నారు. యుఎన్ఎస్సిలో భారత్కు పర్మనెంట్ సీట్ ఉండాల్సిందేనన్నారు. విజయనగరంలో కొనసాగుతున్న పవన్ పర్యటన. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. నెల్లిమర్ల మండల్ ఎస్ఎస్ఆర్ పేట వద్ద గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించి నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచినీరు అందుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా విషయంలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక పిహెచ్సిలో డయేరియా బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. మెక్డొనాల్డ్ స్టోర్లో పనిచేసిన డొనాల్డ్ ట్రంప్ వీడియో వైరల్. మీరు కూడా చూడొచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ డెమోక్రటిక్ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. తాజాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని మెక్డొనాల్డ్ స్టోర్లో పనిచేశారు. స్టోర్లో స్వయంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసి వాటిని కస్టమర్లకు అందించారు. దీంతో వేలాది మంది ట్రంప్ సపోర్టర్లు అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంది. ఈ పిల్ల కాలువ చూడ్డానికి అక్కడి దాకా వెళ్ళింది బీఆర్ఎస్. ఈ పిల్ల కాలువను చూడడానికి కొరియా దాకా వెళ్లారా ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు అని ఆరోపించింది. సియోలోని ఓ నదిని కాంగ్రెస్ నేతలు బృందం పరిశీలిస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. గత ప్రభుత్వాలతో పోల్చుకొని ఆనందించడం మానేస్తున్నాం ప్రధానమంత్రి మోదీ. जब दुनिया चिंता में डूबी है तब भारत आशा का संचार कर रहा है और ऐसा नहीं कि ग्लोबल सिचुएशन से हमें फर्क नहीं पड़ता. ప్రస్తుత అభివృద్ధిని గత ప్రభుత్వాలతో పోల్చుకొని ఆనందించడం ఆపేస్తున్నామని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఇకపై తాము సాధించాల్సిన లక్ష్యాలే విజయానికి కొలమానంగా పేర్కొన్నారు. భారత్ ఇప్పుడు ముందు చూపు,
వైఖరి అలవరించుకుందని 2047కు వికసిత్ భారత్ దాని నుంచే వచ్చిందన్నారు. యుద్ధాలు, కోవిడ్, సప్లై చైన్ సమస్యలతో ప్రపంచం భయపడ్డ వేళ భారత్ ఆశాదీపంగా నిలిచిందని, సవాళ్లను పాజిటివ్ ఫీల్ అవుతున్నామని ఎన్డీటీవీ సమిట్లో మోడీ తెలియజేశారు. పూజా కీర్తనల్లో పాల్గొన్న అనుష్క, విరాట్ కోహ్లీ. ముంబైలో జరిగిన కృష్ణదాస్ కీర్తనల్లో రన్ మెషన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి పాల్గొన్నారు. ప్రజలతో కలిసి కీర్తనలు పాడుతూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు. తాను పూజలు చేసే వ్యక్తిలా కనిపిస్తున్నానా అని చెప్పిన కోహ్లీనే ప్రస్తుతం దేవాలయాలు సందర్శిస్తూ పూజా కీర్తనలో పాల్గొంటున్నారని ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. కాగా ఈ నెల 24న పూణేలో న్యూజిలాండ్తో రెండో టెస్ట్ జరగనుంది. ఇలాంటి వారిని ఉపేక్షించం, శిక్షిస్తాం రేవంత్. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి స్పందించారు. కొందరు మందిరాలు, మసీదులపై దాడులు చేయడం ద్వారా వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి వాటితో అప్రమత్తంగా ఉండాలి. ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం ఆందోళనకరం. పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉపేక్షించాం, కఠినంగా శిక్షిస్తాం అని సీఎం హెచ్చరించారు. కానీ మసీదులలో ఎక్కడా కూడా ఇలాంటివి జరగలేవు. కానీ మసీద్ ఎందుకు మరి న్యూస్లో తెచ్చిదో అర్థమవుతలేదు. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. మహిళల T20 వరల్డ్ కప్ విజేతగా న్యూజిలాండ్. మహిళల T20 వరల్డ్ కప్ 2024 విజేతగా న్యూజిలాండ్ అవతరించింది. ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై 32 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 158 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 126 మాత్రమే చేసింది. దీంతో న్యూజిలాండ్ తొలి T20 వరల్డ్ కప్ అందుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 6 సార్లు, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఒక్కొక్కసారి T20 ఉమెన్స్ వరల్డ్ కప్ సాధించాయి. ఇండియాపై గెలుపుతోనే లయ అందుకున్న సోఫీ. తాము మహిళల T20 వరల్డ్ కప్ గెలవడానికి కారణం టీమిండియా ఓ కారణమని న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ సోఫీ డివైన్ అన్నారు. భారత్పై సాధించిన గెలుపుతోనే తమ క్రికెటర్లు లయ అందుకున్నారని తెలియజేశారు. ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ ముందు కివీస్ రికార్డు పేలవంగా సాగింది. ఆ జట్టు వరుసగా 10 మ్యాచ్ల్లో ఓడింది. అయితే ఈ T20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో ఇండియాపై గెలిచి ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్ల్లో గెలిచింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది అని తెలియజేశారు. ఇదండి ప్రస్తుతం ఉన్న అప్డేటెడ్ న్యూస్. చూస్తుండండి ఫస్ట్ న్యూస్. వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.